సో తీవ్రమైన హెపటైటిస్ బికి దీర్ఘకాలిక హెపటైటిస్ బికి మధ్య డిఫరెన్సెస్ ఏముంటాయి? తీవ్రమైన హెపటైటిస్ బి అంటే ఏంటంటే వాపు వచ్చేసేయడం, కంప్లీట్ లివర్కి వాపు. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మనం గట్టిగా ఒక కత్తి పెట్టి కోసామనుకోండి, చేతి మీద కత్తి పెట్టి కోస్తే బ్లడ్ కారుతూ ఉంటుంది. ఓకే, బట్ ఆ బ్లడ్ అనేది మీకు ఓన్లీ షార్ట్ టర్మ్గా ఉంటుంది, కానీ నొప్పి అనేది దీర్ఘకాలంగా ఉంటుంది. ఓకే, సో ఈ బ్లడ్ ఏమో మన అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు, షార్ట్ టర్మ్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. అంటే అప్పుడు ఉన్నటువంటిది ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. ఆ బ్లీడింగ్ని మనం ఆపకపోతే లివర్ అనేది కంప్లీట్గా ప్రాణాన్ని, అంటే ఒక 30 డేస్లో చనిపోయే అవకాశం కూడా 30% ఉంటుంది. సో అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఫర్ ఇమీడియట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట అది. అండ్ అదే మీకు దీర్ఘకాలంగా ఉండే దాంట్లో ఏంటంటే వేరే రకమైన సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యల వల్ల మీకు అంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది, బట్ దాంట్లో మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే చనిపోవడం కంటే కూడా బాధపడడం ఎక్కువ ఉంటుంది, దీంట్లో చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.